Daily. Taste the Daily. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి పారిశ్రామిక వాడలో అరబిందో ఫార్మా కంపెనీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తనిఖీ చేశారు. అరబిందో ఫార్మా కంపెనీ నుంచి వ్యర్థ జలాలు విడుదల చేయడంతో సమీప గ్రామాలైన రాయపల్లి, ముదిరెడ్డిపల్లి గ్రామాలు కుంటలు, చెరువులతో కలిసి కలుషితంగా మారడంతో బాధిత రైతులు గతంలో స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. పారిశ్రామిక వ్యర్థ జలాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, చెరువుల్లో చేపలు చనిపోతున్నాయని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలు లేవని అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రభుత్వం నుంచి 24 గంటల్లో ఎలాంటి చర్యలు లేకపోతే ఫార్మా కంపెనీని స్వయంగా తగలబెడతారని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టింది. ఎట్టకేలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. అరబిందో ఫార్మా కంపెనీని సందర్శించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నిల్వ ఉంచిన వ్యర్థ జలాలకు శాంపుల్స్ ను పరిశీలించి సేకరించారు. ఇక అనంతరం కంపెనీ బయట వ్యర్థాలు విడుదలయ్యే ప్రాంతాన్ని వారు పరిశీలించారు. విడుదల చేస్తున్న వ్యర్థాల శాంపిల్స్ ను కూడా సేకరించారు. శాంపిళ్లను పరిశీలించి కాలుష్య మోతాదు ఏ మేరకు ఉందో ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందిస్తామన్నారు. నివేదికను అనుసరించి శాఖపరంగా చర్యలు తీసుకుంటామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ అధికారి నరేందర్ తెలిపారు. అరబిందో ఫార్మా కంపెనీ నుంచి వర్షపు నీటితో పాటు వ్యర్థ జలాలను కూడా పరిశ్రమ నుంచి విడుదల చేయడంతో అవి తమ గ్రామాల పరిధిలో చెరువులు, కుంటల్లో కలిసి కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు కూడా పూర్తిగా కలుషితంగా మారాయని బాధిత గ్రామాల ప్రజలు అంటున్నారు. ఇటీవల కాలంలో బోర్లు వేస్తే కలుషిత నీటితో పంట పండే పరిస్థితి లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కలుషిత నీటి వల్ల చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారు అనిరుద్ గారు ఇవాళ నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా అరబిందో ఫార్మా నుంచి వాటర్ అంతా వదిలేస్తున్నారు, వేస్ట్ వాటర్ అంతా బయటికి, అదంతా ఊర్లో పొలాల పైకి మళ్ళీ ఆ చెరువులోకి వస్తుందని చెప్పి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. మా మెంబర్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ ఇన్స్పెక్షన్ వచ్చాము. మా రీజనల్ ఆఫీసర్, నేను జోనల్ ఆఫీసర్, అట్లాగే గణేష్ గౌడ్ ఎవరైతే ఇక్కడ లోకల్ ఉన్నారో ఆయన కూడా మాకు వెంబడి కూడా ఇండస్ట్రీలో అంతా తిరిగి చూపించిండు. అట్లాగే లోకల్ మీరు కూడా కొంతమంది ప్రాతికేయ మిత్రులు కూడా వచ్చారు మా వెంబడి, మీరు కూడా చూసారు అక్కడ పరిస్థితి ఏంటిది అనేది. సో దాన్ని చూసిన తర్వాత ఇప్పుడు మేము వాస్తవ పరిస్థితిని మా మెంబర్ సెక్రటరీ గారికి ఇన్ఫార్మ్ చేసి రిపోర్ట్ ఇస్తాము. దానిపైన చర్యలు తీసుకుంటారు, తగిన చర్యలు తీసుకుంటారు. నా పేరు గణేష్ గౌడ్, రాయపల్లి గ్రామస్తుని. నేను ఈ అరబిందో యామినిల్ ఎవటోజన్ యూజియా ఈ కంపెనీ పక్కనే నా పొలం ఉంది. ఆ పొలంలో మేము గతంలో నుంచి వ్యవసాయం చేసుకొని జీవించడం మేము. కానీ ఈ పరిశ్రమలు నెలకొల్పినప్పటి నుంచి ఈ వర్షం సాకుతోటి, వర్షం ఉన్నా లేకపోయినా బయటికి కెమికల్ వాటర్ను బయటకు వదలంతో మొత్తం సాయిల్ అంతా పొల్యూటెడ్ అయిపోయింది, గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూటెడ్ అయిపోయింది. ఎన్నోసార్లు నేను 2016కి వెళ్ళి కూడా నేను పీసీబీలో కంప్లైంట్ చేయడం జరిగింది. మేము కంప్లైంట్ చేస్తున్నాం కానీ ఇప్పటి వరకు ఎటువంటి సమస్య మాత్రం మాకు పరిష్కారం కాలేదు. కానీ చిన్నపాటి వర్షాన్ని కూడా వాళ్ళు వదిలితే లాస్ట్కి వస్తే ఆ కంపెనీ వాళ్ళ కాంపౌండే కూలిపోతుంది, కానీ వాళ్ళు ఎంబడే కాంపౌండ్ కట్టుకుంటారు. కానీ రైతుల సమస్య పరిష్కారం చేద్దామనే ఆలోచన మాత్రం వాళ్ళకి రాదు. ఒకవేళ మేమేమన్నా ఇట్లా మేము కంప్లైంట్లు చేస్తే లాస్ట్కి వస్తే నాపై దాడి చేయడానికి కూడా అరబిందో కంపెనీకి సంబంధించిన ఒక జనార్దన్ రెడ్డి గారని ఒకసారి దాడి చేయడానికి నా మీదకి వచ్చాడు. ఈ రోజు వరకు కూడా మేము ఏ కంపెనీలకు వ్యతిరేకం కాదు, మేము ఉపాధి ఇస్తుందని అనుకుంటాం. కానీ ఆ ఉపాధి పక్కన పెట్టు, ఈ పొల్యూషన్ ఎక్కువైంది. ఇప్పటికీ రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, పోలేపల్లి, గుండ్లగడ్డ తాండ ఈ ఊర్లలో ఒక్క డ్రాప్ కూడా మనం వాటర్ తాగలేము. ఎక్కడ తెచ్చుకున్నా మన వారో ప్లాంట్ల నుంచి పోయి ముదిరెడ్డిపల్లికో పోలేపల్లికో పోయి తెచ్చుకొని ఆ వాటర్ తాగుతున్నాం. గతంలో మేము ఇదే వాటర్ తాగేటోళ్ళం బోర్ల. ఇప్పుడు ఎన్నోసార్లు నా వాటర్ కూడా తీసుకొని పోవడం జరిగింది అక్కడికి. కానీ ఎటువంటి సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.